మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ దానికి ఆన్సర్ చేయండి కామెంట్లో. మీకు చిన్నప్పుడు ఎవరైనా కానీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడా, అన్నీ నాకే తెలుసు అని మాట్లాడుతూ హెచ్చులు చేస్తూ ఉంటాడు, అలాంటి ఫ్రెండ్ ఎవడైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోయినా సరే మనకి ఊరిలో చెట్టు కింద ఇలాంటి మనుషులు కనబడుతూ ఉంటారు. ఇప్పుడైతే ఎక్కడ చెట్ల కింద మనుషులు ఉండట్లేదు, అందరం సిటీస్కి వచ్చేసాం కదా. ఇప్పుడు ఆ మనుషులందరూ కలిసి ఒక యాప్ కనిపెట్టారు, అదే సీకో యాప్. దీంట్లో ఇప్పుడు 20 లక్షల మంది పైగానే యూజర్స్ ఉన్నారు. అందరూ భలే ఉన్నారు. వీళ్ళు ఒకే దగ్గర కూర్చొని అన్నీ నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీకు ఒక ఫస్ట్ వీళ్ళు ఇచ్చే యాడ్స్ గురించి చూపిస్తాను, దాని తర్వాత మనం ఏంటి దీని గురించి స్కామ్ ఏంటి మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. वो अब तो 20 लाख तक का सीड फंड देते। लेकिन मैंने जब से इंग्लिश बोलना सीखा है, लोग सपोर्ट भी करते हैं और इज्जत भी देते हैं। और इंग्लिश बोलना मैंने इंग्लिश सीखो ऐप से सीखा है। लेकिन मैंने जब से इंग्लिश बोलना सीख ली, अगर तुमको भी सरकारी नौकरी की ज्यादा जानकारी चाहिए तो अभी सीखो ऐप डाउनलोड। చూసావా, జస్ట్ యాప్ 10 నిమిషాలు ఇన్స్టాల్ చేసుకుంటే నువ్వు స్కూల్లో కాలేజీలో నేర్చుకోవాల్సిన ఇంగ్లీష్ మొత్తం జస్ట్ 10 మినిట్స్లోనే నేర్పించేస్తారు. ఇదే కాదు, నువ్వు షేర్ మార్కెట్ నేర్చుకోవాలనుకున్నా సరే నీకు A to Z నేర్పిస్తాడు. అదే నువ్వు సోషల్ మీడియాలో గ్రో అవ్వాలనుకుంటే నువ్వు దాంట్లో పడడం, తినడం, లేయడం, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటివన్నీ సింగిల్ యాప్లో నేర్పించేస్తాడంట. మరి నాకు అర్థం కాదు, నేను గవర్నమెంట్కి ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. కాలేజీలు స్కూల్ అన్నీ మానేయండి, మానేసి ఇలాంటి యాప్ వాళ్ళందరికీ ఇవ్వండి ఫ్రీగా. ఎందుకు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం? జస్ట్ ఒక యాప్ ఇస్తే చాలు, వాళ్ళకి షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో నేర్పిస్తారు, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా నేర్పిస్తారు, ప్రతిదీ జస్ట్ 10 మినిట్స్లోనే పూర్తి అయిపోతుంది. నాకు అర్థం కాని విషయం అసలు ఈ యాప్స్ ఎలా రన్ అవుతున్నాయి అని. शेयर मार्केट को पहले मैं भी जुआ समझता था, लेकिन जब थोड़ा सीखा तो पता चला कि किस्मत से नहीं अकल से होता है। शेयर मार्केट को पहले मैं भी जुआ समझती थी, लेकिन जब थोड़ा सीखा तब पता चला कि किस्मत से नहीं अकल से। మనం ఈ యాప్ చూసామంటే చూడొచ్చు, అసలు చిన్నపిల్లడు ఎలా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వాడు ఒక లాలీపాప్ ఇన్వెస్ట్ చేస్తే వాడికి 2 లాలీపాప్స్ వస్తాయంట. అసలు ఏంటి ఇలాంటి యాడ్స్ అట్లా ఎలా అప్రూవ్ అవుతున్నాయి? మరి ఈ యాడ్స్ ఎంత ఫూలిష్గా ఉంటాయంటే, వాడేమో ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అని చెప్తాడు, కానీ వాడు మాట్లాడేది హిందీ, తెలుగు. మరి ముందుగా ఈ సీకో యాప్ వాళ్ళకి ఈ రైటింగ్ వర్క్స్ నేర్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ వర్డ్ బై వర్డ్ ఒకటే చెప్తారు, మేము ఎక్స్పర్ట్స్ అని. వాళ్ళు ఒక్కరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడరు, అందరూ తెలుగు, హిందీ ఇలాంటి లోకల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు. आजकल सब बच्चे इंस्टाग्राम में टाइम वेस्ट करते हैं, पर मैं वही वर्क सीखा देती हूं। नाउ माय इंग्लिश इज गेटिंग बेटर एंड बेटर। फैंटास्टिक। एंड नाउ माय इंग्लिश इज गेटिंग बेटर एंड बेटर। फैंटास्टिक। लेकिन जब से मैंने इंग्लिश बोलना सीखा है तब से लोग सपोर्ट भी करते हैं और इज्जत भी देते हैं। तुम सीखो ముందు వాళ్ళకి నేర్పించాలి, అసలు ఇంగ్లీష్లో మాట్లాడినపై మీరు ఎక్స్పర్ట్స్ కదా దాంట్లో. మరి ఈ సీకో ఎందుకు ఇంత పెద్ద స్కామ్ అంటే, మీకు పూర్వకాలంలో MLM స్కామ్ ఉండేది, గుర్తుందా? MLM అంటే ఏం లేదు, ఈ రోజు 9:30కి నేను ఇక్కడ ఉన్నాను, అదే రేపు కొన్ని నెలల్లో నేను ఇంకో 9:30కి నేను ఇంకో స్థలంలో ఉంటాను. అంటే సింపుల్గా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒకరోజు నేను స్ప్లెండర్ మీద తిరిగేవాడిని, ఇప్పుడు అదే నేను ఆడి కార్లో తిరుగుతున్నాను. ఈ కంపెనీలో మీరు జాయిన్ అవ్వండి, మీ కింద ఇంకొకరిని జాయిన్ చేయండి, ఇలా జాయిన్ చేస్తూ ఉంటే మనీ వస్తూ ఉంటుంది, సో మీరు కూడా మంచి స్థానానికి వెళ్తారు అంటారు. సో అలాంటి స్కామే రూపాంతరం చెంది ఇప్పుడు సీకో యాప్గా తయారైంది. ఇక్కడ ఉండే యూజర్స్కి వీళ్ళు ఏం చెప్తారంటే, యూట్యూబ్లో మీకు వ్యూస్ ఎలా రావాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు. ఈడి ఛానల్లోకి వెళ్ళి వ్యూస్ చూస్తే అక్కడ 10,000 కూడా దాటను, సగానికి పై అన్ని యాడ్స్ వ్యూసే ఉంటాయి. ముందుగా అసలు ముందు మీరు నేర్చుకోండి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలో, తర్వాత జనాలకు నేర్పించవచ్చు. ఈ స్కామ్లో వీళ్ళ టార్గెట్ మాత్రం మిడిల్ క్లాస్ పీపుల్, ఎందుకంటే వీళ్ళకి తక్కువ జీతం వస్తుంటుంది. సో వీళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తే యూజర్స్ పెరుగుతారు. అండ్ ఎవరైతే పని చేయకుండా డబ్బులు సంపాదించుకుంటారో అలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. మనం అనుకోవచ్చు మీకు చూపించిన యాడ్స్ ఎంత చిల్లరగా ఉంటాయి, చీప్గా ఉంటాయి, వాటిని చూసి ఎవరు జాయిన్ అవుతారని. కానీ నిజం చెప్తున్నా, జనాలు వాటిని చూసి జాయిన్ అవుతున్నారు, డబ్బులు కడుతున్నారు, దాంట్లో స్కామ్ కూడా గురవుతున్నారు. ఈ వీడియో చూడండి ఒకసారి. Show so much attitude. I am showing any attitude. You are. Don't show so much attitude. I am not showing any attitude. Don't show so much attitude. I am showing any attitude. You are. Don't show so much attitude. I am showing any attitude. You are. तुम्हारी इंग्लिश तो बहुत अच्छी है, इंग्लिश तो तुम्हारी भी बहुत अच्छी है। तुमने इंग्लिश कहाँ से सीखी? सीखो ऐप से। सही बात है, जिनको भी इंग्लिश बोलने में प्रॉब्लम आती है उन्हें सीखो ऐप जरूर डाउनलोड करना चाहिए। Okay dear, see you. Good night. దీంట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అటుపక్క సీకో యాప్ డౌన్లోడ్ చేస్తున్నాడు, ఇటుపక్క సీకో యాప్ డౌన్లోడ్ చేశారు. వీళ్ళిద్దరు సీకో యాప్ దగ్గర ఉంది కాబట్టి గొడవ సద్దుమణిగిపోయింది. ఇది ఎలా ఉందంటే, నేను రేపు రాత్రి ఏదైనా మర్డర్ కానీ ఏదైనా కేసు చేశాను అనుకో, నేను సీకో యాప్లో ఇంగ్లీష్ నేర్చుకున్నా కాబట్టి నాకు బెయిల్ వచ్చేసేది తొందరగా. అంత చీప్ యాడ్స్ చేస్తారు, అయినా కానీ జనాల్లోకి వెళ్తున్నాయి. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, ఇది ఎంత స్కామ్కి గురవుతుంది అని. ఇదంతా చిన్నపిల్లలు చేసిన యాక్టింగే. ఇప్పుడు సీనియర్ యాక్టింగ్ చూసామనుకో, ఒక రోజేమో వాడు ట్రేడర్ అయిపోతారు, ఇంకో రోజు బాబా అయిపోతారు. यदि आप भी अमीर बनना चाहते हैं तो सीखो ऐप के पास एक ऐसा एस्ट्रो समाधान। మీ అదృష్టం పండాలంటే సీకో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ₹1,00,00,000 వచ్చి మీ అకౌంట్లో పడుతుంది, మీ జాతకాలే మారిపోతాయి. మీ ఇంట్లో దోషం ఉందా, అయితే ఈ సీకో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి
ఎన్నో యాడ్స్ చేశారు వాళ్ళు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేసుకొని చేస్తారు. सारे बच्चे इंस्टाग्राम पर बहुत टाइम वेस्ट करते हैं, पर मैं वो टाइम इंग्लिश सीखो ऐप को देती हूँ, एंड नाउ माय इंग्लिश इज गेटिंग बेटर एंड बेटर. జనాల బలహీనత ఏందో వాళ్ళకి బాగా తెలుసు, అంతే. ఆ వేషం వేసుకున్నామా, డైరెక్ట్ గా వీడియోలోకి వచ్చామా, మాట్లాడేసామా. జనాలు కూడా నిజంగా నమ్ముతున్నారు, ఆ యాప్ లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు, నిజంగా మనీ పడుతున్నారు. మరి ఇదంతా ఒక స్కామే కదా. ఈ యాప్ లో ఉన్న వాళ్ళందరూ ఒక మల్టీవర్స్ లో ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క గెటప్ లో వస్తారు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేసిన అమ్మాయి వెంటనే ఇంకో వీడియోలో టీచర్ గా వచ్చేస్తుంది, వచ్చేసి నేను ఈ యాప్ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఇలాంటి మాటలు చెప్తుంది. ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వచ్చి ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు. వీళ్ళ టార్గెట్ మొత్తం లో ఐక్యూ ఉన్న వాళ్ళే. ఆ లో ఐక్యూ ఉన్న వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు అసలు వీళ్ళు ఎన్ని వేషాలు వేశారని, ఎన్ని అబద్ధాలు చెప్పారని. డబ్బులు తీసుకున్నామా, ఏం చెప్పినా నటించేస్తాం, ఎన్నైనా మాట్లాడేస్తాం వీడియోస్ ముందుకు వచ్చి. ఇవి జనాలు నమ్ముతుంటే స్కామ్ అవ్వక ఏమవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, క్రైమ్ కేటగిరీ గురించి. అవును, ఈ యాప్ లో సపరేట్ గా క్రైమ్ కేటగిరీ ఉంది. మీరు క్రైమ్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, ఎలా తప్పించుకోవాలో నేర్చుకోవచ్చు. నాకు అస్సలు అర్థం కాలేదు, ఇలాంటి ఒక సెక్షన్ పెట్టుకొని అసలు ఈ యాప్ ని పబ్లిక్ లో ఎలా రన్ అవుతుంది. ఓకే వీళ్ళు ఆల్రెడీ మనకు ఒకసారి చెప్పారు కదా, ఈ యాప్ ని ఐఐటియన్స్ నడిపిస్తున్నారు. అవును, ఈ యాప్ ని ఐఐటియన్స్ తయారు చేశారంట. ఐఐటి అంటేనే మన ఇండియా వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఇంకా అసలు ఐఐటి తయారు చేసిందంటే ఇంక మన వాళ్ళు ఆగుతారా, వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ అవుతారు. నిజమైన ఐఐటి వాళ్ళందరూ ఏమో హాలీవుడ్ మూవీస్ ని కాపీ చేసి మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు. ఈ ఐఐటియన్స్ మాత్రం ఈ సీకో యాప్ ని తయారు చేస్తున్నారు. అసలు వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. बॉलीवुड की मूवी को उठाना है और कॉपी पेस्ट कर देना है, साउथ की मूवी को उठाना है और कॉपी पेस्ट कर देना है, साउथ की मूवी को उठाना है और कॉपी पेस्ट. అరే బాబు, నీకు కాపీ రైట్ అనే ఒక స్ట్రైక్ ఉంటుంది, దాని గురించి తెలుసా? అది జరిగితే నువ్వు జైలుకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ దాని గురించి నేర్చుకో నీ ఛానల్లో. వీళ్ళు ఎలాంటి కోర్సులైనా వెంటనే తయారు చేయగలరు. ఇప్పుడు నీ మీద కానీ కేసు పడింది అనుకో, ఆ క్రైమ్ ఎలా చేయాలో చెప్తారు, ఎలా తప్పించుకోవాలని చెప్తారు. ఇప్పుడు ఈ యాప్స్ లో రన్ చేసే పీపుల్ ఉన్నారు కదా, ఒకవేళ నువ్వే కానీ ఈ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ చెప్పాను కదా కాపీ పేస్ట్ గురించి, వాళ్ళు వచ్చి కానీ వీళ్ళ మీద కేసు వేస్తారనుకో, లాయర్ ఎలా అవ్వాలో వీళ్ళే కోర్స్ తయారు చేస్తారు. అలాగే ఒకవేళ ఆ కోర్టులో ఆ కేసు ఓడిపోయారనుకో, జైల్లో ఎలా సర్వే అవ్వాలో కూడా ఒక కోర్స్ తయారు చేస్తారు. వెంటనే ప్రతి నిమిషానికి ఒక్కొక్క కేసు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోర్సులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే కొన్ని చూస్తే నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఈ బిగ్ బిలియన్ డేస్ వస్తూ ఉంటాయి కదా, దాంట్లో జస్ట్ మనం మ్యాట్రెస్ కొనుక్కోవాలి, అది ఎలా కొనుక్కోవాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. ఏంటి, అక్కడికి వెళ్ళి ఆ ఆర్డర్ని ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఎలా చేయాలి, డబ్బులు ఎలా కట్టాలి, ఇది కూడా కోర్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఇదే కాదు, నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకున్నా, నువ్వు నడుస్తూ బయటికి వెళ్ళాలనుకున్నా ప్రతిదానికి కోర్స్ తయారు చేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఆ మనిషికి ఇంకా వాడికి ఇంకేం తెలియదు, వాడికి తెలిసిందల్లా ఫోన్లో ఆ సీకో యాప్ డౌన్లోడ్ చేసుకున్నామా, వెంటనే మనకి ఏం కావాలో చూసుకున్నామా, ఆ కోర్స్ నేర్చుకుంటే వాడి జీవితంలో ఏదైనా చేస్తాడు. ఇలాంటి స్కామ్స్ ఉన్న రోజులు జనాలు కూడా మోసపోతూ ఉంటారు. మీరైతే వాటికి దూరంగా ఉండడం నేర్చుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. చాలా స్కామ్స్ అండ్ క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి. వీటి నుంచి మీరు దూరంగా ఉండకపోతే ఖచ్చితంగా మీరు వాళ్ళ వలలో పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతవరకు వీడియో చూసినట్టుంటే వీడియో నచ్చుంటుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి.